అందరికీ మరొక మారు స్వాగతం అండి. ఇప్పుడు దత్తపదుల ఆవృత్తి మొదలవుతుంది. మొట్టమొదటి దత్తపది క్షిప్రావధాని శ్రీ ముద్దు రాజయ్య గారు. మొదటి దత్తపది శ్రీ ముద్దు రాజయ్య గారు. శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాసరస్వతి నమ. భవ 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 కదా ఆయనకి అన్ని వరుసగాను. భవము భవముగా అది కడు వైభవయుక్తమునౌను ఏమా భవ 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 అని ఇచ్చారండి 4 భవము సార్లు. భవముగాదే కడు వైభవయుక్తమునవును పాప సంభవ. అది అన్ని ప్రాసస్థానంలో పెట్టమన్నారు. అది అది కదా. అంతే కదండి. చంపకమాల పగులుగా అన్నాం కదా. నిన్ననే 2 పాదాలు చెప్పేశారు. భవము భవము కాదే కడు వైభవయుక్తమునవును పాప సంభవము. పాప సంభవమగు కర్మముల్ పగులవా శివదేవుని అనుగ్రహముచే. అది 2 పాదాలు చెప్పారు. శివదేవుని అనుగ్రహముచేది. ఇంతవరకు పాప చెప్పారు. సంభవమగు కర్మముల్ పగులవా శివదేవుని అనుగ్రహముచే. భవము భవము కాదే కడు వైభవయుక్తమునవును పాప సంభవముగు కర్మముల్ పగులవా శివదేవుని అనుగ్రహంబుచే. ఇంకా 2 ఇవ్వాలి మీకు, ఓ 2 ఇచ్చుకోవాలి మీకు. అదే ఇది కూడా అంశం కాశీ మీదుగా. భవదతిరిక్తుడైన నరపాలుడు క్రమ్మర. భవదతిరిక్తుడైన నరపాలుడు క్రమ్మర రాజుగాడు. భవదతిరిక్తుడైన నరపాలుడు క్రమ్మర రాజుగాడు. శివుణ్ణి పూజించని రాజు అవుతాడా అండి? భవదతిరిక్తుడైన నరపాలుడు క్రమ్మర రాజుగాడు. శాంభవ మహిమాస్పదం బైన. అదేండి శాంభవ. 4 భవలు వచ్చేసాయో ప్రాసస్థానంలో. శాంభవ మహిమాస్పదం బైన పట్టణమొక్కటి వారణాసియే. శంభువునకు సంబంధించింది శాంభవం అన్నమాట. అది అంబైన పట్టణమొక్కటి వారణాసియే. అది భవదతిరిక్తుడైన నరపాలుడు గ్రమ్మర రాజుగాడు. శాంభవ మహిమాస్పదం బైన పట్టణమొక్కటి వారణాసియే.
భవము భవంబుగాది కడు వైభవయుక్తమునయును పాప సంభవమగు కర్మముల్ పగులవా పాప సంభవమగు కర్మముల్ పగులవా శివదేవుననుగ్రహంబుచే భవదతిరిక్తుడైన నరపాలుడు గ్రమ్మర రాజుగాడు శాంభవ మహిమాస్పదంబైన పట్టణమొక్కటి వారణాసియే. అద్భుతమైన పద్యం అండి, నిజంగా వారణాసి గొప్పదనాన్ని తెలిపే పద్యం ఇది. 2 శ్రీ నేమాన వెంకటరమణ శర్మ గారు. దాశరథి కదా వీరు, అంతే కదా. దాశరథి శరమంతా శరధీర శరమందాశరధీర తత్వములు వాసింగాంచే, అంతే కదా. చూపి శరమందా శరధీర తత్వములు వాసింజూపి మందాకినీ వరధారల్ శరధి ప్రయుక్తములుగా పారంగ, అక్కడ వరకు చెప్పారు. మందాకినీ వరధారల్ శరధి ప్రయుక్తములుగా పారంగ, అది ఎక్కడ ఇంకదే. గంగా వైభవాన్ని గురించి వారు అంశం ఇచ్చారండి. దాశరథి శరథి వచ్చేసాయి, ఇక రథి ధి ఈ 2 రావాలి. గురువుగారు, ఈ పాపాలకు ప్రతీకలు తలనీలాలని చెప్పి మనం కేశఖండం చేయించుకుంటాం. పాపాలకు ప్రతీకలు తలనీలాలని కేశఖండం చేయిస్తాం తిరుపతిలో. మరి మగవాళ్ళకి తక్కువగాను ఆడవాళ్ళకి ఎక్కువగాను వెంట్రుకలు ఉంటాయి ఏమిటి అనేది నాకు సందేహం. శృంగార ధీవర మానాధుని శ్రీనాథుడు మానాథుడు, మరి ఏం చేస్తాం? శృంగార ధీవర మానాధుని, అది శృంగార ధీవర మానాధుని శేషపద్యమనగా. మానాథుడు అండి, శ్రీనాథుడు అంటానికి శ్రీకు పర్యాయవాచకం మా కదా, మరి అది ఎంత గొప్ప ప్రయోగం అండి. మానాథుని శీసపద్యములు. అది మీరే ఏమి లేదండి, తలనీలాలు పాపాలకి ప్రతీకలు అంటారు. పాపాలకి ప్రతీకలు తలనీలాలు అదే అంటారా అమ్మాయి? అందుకని తలనీలాలు కేశఖండం చేయించుకుంటాం. నా ధర్మ సందేహం ఏమిటంటే, మగవారికి తక్కువగాను ఆడవారికి ఎక్కువగాను వెంట్రుకలు ఎందుకుంటాయి, తల వెంట్రుకలు? ఎప్పుడు తలనీలాలు ప్రతీకలు అవసరమా? ఎక్కువ పాపాలు చేస్తే తల వెంట్రుకల్ని పట్టుకుంటాయి. ఎవరికి అంటే సంసార భ్రాంతి కలిగిన వారికి, అంటే మీ బోటి వారికి. అందుకని ఏమన్నారు? శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతః యతః. అంతే తప్ప అందరికీ కాదు. అలా అనుకుంటే మహారాజులందరికీ శిరోజలు, ఇప్పుడు మాకు కూడా చూడండి శ్రీ మహావిష్ణువులాగా ఎంత అద్భుతంగా వస్తున్నాయి. మేమంతా కూడా అణిలేరాలకులమే. పుణ్యాత్ములకి జుట్టు పెరుగుతుంది, పాపాత్ములకి తనంత తాను ఓడిపోతుంది అని శాస్త్రం. అందువల్ల పాపాత్ములు ఆ బాధ లేకుండా ఇచ్చేసుకుంటూ ఉంటారట, ఆయన పుచ్చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో మనకెందుకండి, ఇచ్చుకునేవారు ఒకరు పుచ్చుకునేవారు ఒకరు. ఒక తమిళ కవి చెప్పారండి, పాపాలు పోవాలని తలనీలాలు ఇచ్చాను, మళ్ళీ వారంలో మొలిచాయి. మందాకినీ వరధారల్ శరధి ప్రయుక్తములుగా పారంగ శృంగార ధీవర మానాధుని శేషపద్యములుగా. అంతేగా, శృంగార ధీవర రధి కూడా వచ్చేసింది. శృంగార ధీవర మానాధుని శేషపద్యములుగా. శ్రీనాథుడు శృంగారవరుడు ధీవరుడు 2 అన్నమాట. శృంగార ధీవరుడు, అది మానాధుడు అన్నామండి. ఎందుకని శ్రీనాథుడు అంటే ధీవరు మార్చమంటారా? బ్రహ్మాండం, అది తెలుగు చేసేద్దాం, ఇంకా శుభ్రంగా ఉండదు. శృంగార ధీవరు శుభ్రంగా చేసేద్దాం, తెలుగులోకి తీసుకొచ్చేద్దాం. శృంగార ధీవరు శ్రీనాథుని శేషపద్యములుగా. వారాణసీ క్షేత్రమందరయన్
శృంగార అయిపోయింది, రథి అయిపోయింది, ఇక ధీ ఒకటి మిగిలింది అంతే కదా. శృంగారధీవరు శ్రీనాథుని శేష పద్యములుగా వారాణసీ క్షేత్రమందరయన్. అరయన్ అంటే చూడగా, రథి కూడా వచ్చేసింది కాబట్టి ధీ ఒక్కటి మిగిలింది. అరయన్ పొంగెనుగంగ వారి నిధికై. ధీ పొట్టు కూడా చేసుకోవచ్చని ఇచ్చారు కదా నిన్న మీరు. అంతే, అదొకటి పెద్ద సమస్య. అంతే, దాన్ని దిద్దామని నేనన్నది కూడా అదే. ఆయన దాశరథిలో చివరిని ధీ కూడా పొట్టి చేసుకోవచ్చు అన్నారుగా. సరే. వారాణసీ క్షేత్రమందరయన్ పొంగెనుగంగ వారి నిధికై. అదే, వారాణసీ క్షేత్రమందరయన్ పొంగెనుగంగ వారి నిధికై. ధీ కూడా వచ్చేసిందండి, వారి నిధి. అవ్వాహినింజూడుమా అవ్వాహినింజూడుమా అంతే. అవ్వాహి గురుగారు వారాణసీ క్షేత్రమందరయన్ పొంగెనుగంగ వారి నిధికై అవ్వాహినింజూడుమా. శరమందా శరధీరథ తత్వమది వాసింగాంచమందాకినీ వరధారల్ శరధి ప్రయుక్తములుగా పారంగ. శృంగార ధీ వరు శ్రీనాథుని శేషపద్యములుగా. శృంగారధీవరు శ్రీనాథుని శేషపద్యములుగా వారాణసీ క్షేత్రమందరయన్ పొంగెనుగంగ వారి నిధికై అవ్వాహినింజూడుమా. చాలా అద్భుతమైన పురాణం అండి. ఆ శృంగార ధీవరు శ్రీనాథుడు అనడంలో అసలు అది గొప్ప ప్రయోగం. అది శ్రీనాథుణ్ణి కాశీ క్షేత్రంతో ముడిపెట్టి ప్రస్తావించడం చాలా ఔచిత్యవంతంగా ఉంది. శ్రీనాథుడు కాశీ యాత్ర దాదాపు 3 సార్లు చేసినట్లుగా శాసనాధారాలు లభిస్తున్నాయి. శ్రీనాథుడు కాశీకి ఆ రోజుల్లో వచ్చాడంటే కేవలం గంగలో మునగటం, విశ్వేశ్వరుడు దర్శనం, విశాలాక్షి దర్శనం కోసమే కాదు. కాశీ ఆ రోజుల్లో విద్యాపీఠం, విద్యా కేంద్రం. సాహిత్య క్షేత్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలుసుకోవడం కోసం ఆయన వచ్చి కాశీ విద్యా కేంద్రాన్ని దర్శించుకొని పోయినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అలా గంగ మున్నీటి కోసం పొంగినట్లుగా చెప్పడం చాలా ఔచిత్యవంతంగా ఉంది. నదులన్నీ కూడా సాగరం వైపే చూస్తాయి కాబట్టి అందుకోసమే ఈ గంగమ్మ పొంగింది అన్నట్టు వారు చెప్పడం చాలా ఔచిత్యవంతంగా ఉంది. ధన్యోస్. చాలా ధన్యవాదాలండి. 3వ దత్తపది శ్రీ అయ్యల సోమయాజులు సుబ్బారావు గారు. విశ్వనాథుండె పుట్టెను పురుషిగర్భనాముడై శంఖచక్ర సంధానుడగుచు. అది అక్కడి వరకు ఇచ్చారు నిన్న. విశ్వనాథుండె పుట్టెను పృశ్నిగర్భనాముడై శంఖచక్ర సంధానుడగుచు. ఇక వైనతేయుడు అక్కడ మిగిలింది. ఆయన ఉద్దేశం ఏంటి? అంతే కదా. వైనతేయుండె ఆతని వాహనంబు, వైనతేయుండె
ఆతని వాహనంబు. అదే వైనతేయుడు వాహనమై వచ్చాడు. ఇక వైనతేయుండే ఆతని వాహనంబు. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు గొలుతూ. అది విష్ణు సహస్రనామ ప్రభావం అండి. అది కదండి పోతన గారి ప్రభావం. పోతన గారి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు గొలుతూ అయిపోయింది. అది పృశ్ని గర్భుడు. మొదటి జన్మలో పృశ్ని గర్భుడు అండి. పృశ్నికి సుతపుడికి, రెండవ జన్మలో అదితికి కశ్యపుడికి, మూడవ జన్మలో దేవకి వసుదేవులకి 3 సార్లు కొడుకుగా పుట్టాడు అని భాగవతం. చాలా అద్భుతంగా పృశ్ని విశ్వనాథుండే పుట్టెను పృశ్ని గర్భనాముడై శంఖ చక్ర సంధానుడగుచు వైనతేయుండే అతని వాహనంబు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు గొలుతు. అద్భుతం. 4వ దత్తపది శ్రీ కడయింటి కృష్ణమూర్తి గారు. వీరికి మత్త కోకిల ఇవ్వాలి. మత్త కోకిల. అది గంగకు వరద రావటం అంటే ఇదే. నెక్స్ట్. తెల్ల తెల్లని మల్లెల మన ధీర రాముని చిత్తముల్. తెల్ల తెల్లని మల్లెల మన ధీర రాముని చిత్తముల్. హల్లకంబులు మల్లెలేరిచి ఆస్యమందున నిల్పెదన్న కూర్చరే. హల్లకంబులు మల్లెలేరిచి ఆస్యమందున గోర్పరే. ఇంకా 3వది మెల్లగా కదా, చల్లగా చల్లగా. పిల్ల తిమ్మెర చల్లగా కడు ప్రీతి తోడుద వేచదే. పిల్ల తిమ్మెర చల్లగా కడు ప్రీతి తోడుత వేచదే. మెల్ల మెల్లగా మెల్లగా తన మేని నిచ్చటనుంచడే. అద్భుతం అద్భుతం అండి. ఇది నిన్నటితోనే పూరణ అయిపోయింది, నిన్ననే. తర్వాత 5 శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. కింగు బొంగు రంగు కుంగు. అకట పినాకింగుదురుగా ప్రకృతిం బొంగుంగదోయి రంగుల్ గంగా సుకృతం పుధారలగుచును. అక్కడ వరకు చెప్పారు. ఇక కుంగు ఒకటి మిగిలిందండి. అకట పినాకింగుదురుగా ప్రకృతిం బొంగుంగదోయి రంగుల్ గంగా సుకృతం పుధారలగుచును. ఇంకా చివరిగా మిగిలింది ఏంటి? కుంగు. సుకవులకు గుండి యందు శోభనసగుతును. కుండి జలకుండిక, కుండి కమండలం. సుకవులకు గుండియందు శోభనసగుతును. గంగ సుకవులకు సుకవులకున్ గుండి అన్నప్పుడు కుంగు అన్నదిలో ఉంది. అది విషయం. వ్యాసుడు కూడా మరి కవీంద్రుడే కదా. అలాంటి వాల్మీకి కూడా కవీంద్రుడే, మహానుభావులు. ఆయనకి సుకవి అని పేరు. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు కమండలంలో ఆ జలాన్ని పట్టుకున్నారనమాట. సుకవులకు గుండి యొగుచు శోభనసగచున్. గుండి యందు శోభనసగదే. ఎంత విచిత్రమైనటువంటి పదాలు అసలు. ఆ అంశం గంగా నది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అందులో ఉంది కుంగు. కుంగు ఏముంది? సుకవులకు గుండి, అది కుండి, గుండి అయ్యింది. గుండి యందు శోభనసగచున్. మరొక మరి చెప్తారు గురుగారు. అకట పినాకింగుదురుగా ప్రకృతిం బొంగుంగదోయి రంగుల్ గంగా సుకృతం పుధారలొప్పగా. సుకవీంద్రుల సుకవులకు గుండియందు శోభలసగుచున్. సుకవులకు గుండియందు. అవును, అంటే సాధారణంగా జలకుండికలో నీళ్లు పట్టుకెళ్ళడం ఇక్కడ అలవాటు కదా. గంగ మహావేగంగా పెడుతున్నప్పుడు ఒక్కొక్కప్పుడు మహానుభావులు దాన్ని మొత్తం బంధించారని కూడా విన్నాం. ఇప్పుడు జహ్ను మహర్షి లాంటి వాళ్ళు తాగేశారు. కొంతమంది కుండికలో, ఉదాహరణకి కవేరుడు ఒకడు, ఇలాంటి వాళ్ళు మరి కుండికలో పెట్టారు. అదే అందుకని పట్టుకున్నట్టుగా. అందుకని చాలా బాగుంది. సుకవులకు గుండి యందు శోభనసగుచున్. అది 6వ దత్తపది శ్రీ బి వెంకట కవి గారు. రైతు హర్షం గురించి చెప్పమన్నారు. పాద్యం, పద్యం, సేద్యం, హృద్యం 2 పాదాల వరకు నిన్న పూర్తయింది.
హృద్యము పాద్యము పద్యము సేద్యము సేద్యం పద్యము సేద్యము. హృద్యముగా రైతులు సంపాద్యము ధాన్యమని పొలము పాలైరకట. అది హృద్యముగా రైతులు సంపాద్యము ధాన్యమని పొలము పాలైరి కదా. పొలము పాలైరి కదా. ఇంకా పద్యం ఒకటిని సేద్యం సేద్యం ఒకటి. పద్యము సేద్యం. సేద్యమ్ము లేకయుండిన పద్యమ్ములు వ్రాయగలరే పండిత కవులున్. సేద్యమ్ము లేకయుండిన పద్యమ్ములు వ్రాయగలరే పండిత కవులున్. మీ రైతులు కనుక సేద్యం చేయకపోతే పండితులు ఇంట్లో కూర్చొని పద్యం రాస్తారు, శ్రీనాథుళ్ళు అయిపోతారు అవుతుంది అన్నారు. అందుకని సేద్యమ్ము లేకయుండిన పద్యమ్ములు వ్రాయగలరే పండిత కవులున్. చాలా అద్భుతంగా వచ్చిందండి. పాద్యము పద్యము సేద్యం హృదయం 4 అయిపోయాయి. తర్వాత 7వ దత్తపది గంగాపురం యజ్ఞ భగవాన్ గారు హరిహర వీరమల్లు. అది ఇది కూడా మొత్తం చెప్పేసినట్టున్నాం మనం. మొత్తం అయిపోయింది. ఇప్పుడు కేవలం ధారణ. ప్రహరించును రాక్షసులను విహరణమా భక్తవర్య వీర హృదయమే. విహరణమా భక్తవర్య వీర హృదయమే. ఇహమే కేదారంబగు ఇహమే కేదారంబగు స్పృహయే కళ్యాణ మల్లుడే ఈ లోకమునన్. స్పృహయే కళ్యాణ మల్లుడి లోకమునన్. ఇది నిన్న మీకు పూర్తి చేసాం, అయిపోయిందండి. తర్వాత 8వ దత్తపది శ్రీమతి వాడపల్లి రాధ గారు. ఈయనకి అందము చిందు సుమహారమునంది. అందము చిందు పద్య సుమహారమునంది గళాన నిల్పెద. అందము చిందు పద్య సుమహారము నంది, అక్కడ నంది పెట్టాం. అందము చిందు పద్య సుమహారము నంది గళాన నిల్పెదన్. చిందెద అంతేనా. రెండవది నిధి కదా. చిందెద పద్యమాధురులు చెన్నగు పెన్నిధిగా. అది అమర్చదన్. చిందెద పద్యమాధురులు చెన్నగు పెన్నిధిగా నమర్చదన్. చిందెద పద్యమాధురులు చెన్నగు పెన్నిధిగా నమర్చదన్. కొందయసో విభూష కయి కొమ్మిదే పద్య కళానుభూతులన్. కళా విభూతులనిగా ఇంకా కరి కదా. సుందరి శాంకరి. అదే సుందరి శాంకరి. అక్కడ కరి వచ్చిందండి. అవును, నిన్ననే పూర్తి అయిపోయిందండి. అవును. సుందరి శాంకరి సకల శోభల గూర్చుచు మానవాళికి నాకు నసంగి బ్రా. సుందరి శాంకరి సకల శోభల నాకు నసంగి ప్రోవవే. సుందరి శాంకరి సకల శోభల నాకు నసంగి ప్రోవవే. ఇది కూడా నిన్ననే పూర్తి పద్యం పూర్తి అయిపోయిందండి. అందము చిందు పద్య సుమహారమునంది గళాన వేసదన్. చిందెద పద్యమాధురులు చెన్నగు పిన్నిధిగా నమర్చదన్. కొందయసో విభూష కయి కొమ్మిది పద్య విభూతి పద్య కళా విభూతులన్. పద్య కళా విభూతులన్. సుందరి శాంకరి సకల శోభల నాకు నొసంగి ప్రోవవే. అద్భుతం అండి. తర్వాత 9 శ్రీమతి భానుమతి హట్టి గారు. గంగామంగా రంగాలింగ. ఇచ్చేశాను. గంగావతరణం భూమిపై ఎలా జరిగిందో చెప్పమన్నారు. ఉత్పలమాల నిన్న కూడా ఇది పూర్తయిపోయింది. ఇది కూడా నిన్న అంతే కదండి. ఒక పాదం ఉంది. సరే, అవునవును, నిజమే. గాంగభవంబులెల్ల పరగం అంతే కదా. గళమందున అది అందులో గంగిచ్చాం. గాంగభవంబులెల్ల పరగం గళమందున భూషలయ్యే. గాంగభవంబులెల్ల పరగం గళమందున దాల్చినట్టి సారంగధర ప్రియ. అది రంగ సారంగధర ప్రియ.
గాంగ భవంబులెల్ల పరగంగళమందున దాల్చినట్టి సారంగధర ప్రియ. వర జలంబులు భక్తిని తాకినట్టి సారంగధర ప్రియ. వరజలంబులు భక్తిని దాకినంత దాకినంతనావు దాకినట్టేనావు వరజలంబులు భక్తిని దాకినంత. తర్వాత లింగ. కాలిన్ గరమందు సర్పములు లీలగజేరవే. అక్కడి వరకు అక్కడ ఉంది లింగ. కాలింగ్ గరమందు సర్పములు లీలగజేర. గంగానదిలో స్నానం చేసిన వాడు భక్తితో స్నానం చేస్తే శివుడు అవుతాడు. శివుడి యొక్క కాలికి చేతులకి ఏముంటాయి? సర్పాలు ఉంటాయి. కాలింగ్ గరమందు సర్పములు లీలగజేర. అక్కడ వరకు నిన్న చెప్పాం. ఇంకా మిగిలింది ఏమిటి? మంగ మిగిలింది. మంగ మిగిలింది అది. కాలింగ్ గరమందు సర్పములు లీలగజేరవే. గురువుగారు, ఆ, మరి కుచేలుడికి ఒక భార్య, కుచేలుడికి ఒక భార్య, 27 మంది సంతానం. ధృతరాష్ట్రుడికి ఒక భార్య, 101 మంది సంతానం. ధృతరాష్ట్రుడికి ఒక భార్య, 101 మంది సంతానం. కుచేలుడికి ఒక భార్య, 27 మంది. ఆ. మరి దేవతలు ఎంతోమందికి 2 భార్యలున్నా సంతానం చాలా తక్కువ ఉంది. మరి కుటుంబ నియంత్రణ పాటించాలంటే ఒకళ్ళకన్నా ఎక్కువ భార్యలను చేసుకోవాలా అని నాకు ధృతరాష్ట్రుడికి సందేహం. 101 సంతానం మంది ఎవరు చెప్పారండోయ్? ధృతరాష్ట్రుడికి శతాధిక భార్యలున్నారు. సుస్పష్టముగా భీష్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు. 100 కంటే ఎక్కువ ఉన్నారు. అందులో యూత్సుడు అనేవాడు ఆఖరణ ఒక వైశ్య భార్య వల్ల పుట్టినటువంటి వాడు యూత్సుడు. ఆయన ఒక్కడే పాండవుల వైపు వచ్చి మిగిలాడు. వాడి పిల్లలు ఓరి బాబోయ్, పిల్ల తామర ఈనినట్టు అంటాడు అక్కడ. పిల్ల తామర ఈనినట్లు అని తిక్కన గారు. ఇంకా తామర పువ్వుగా దుంపలోంచి అలా పుట్టుకొచ్చినట్టు పుట్టే. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. ఇంకా మంగ ఏమండి? నారమంగజారింగ నిధన్యయ్యే. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసో నవః అన్నారు కాబట్టి నారాహ నారము అవుతుంది. అది తత్సమనికి వచ్చింది కాబట్టి నారమంగజారింగని మంగ కదా. నారమంగ జారిన్ అంగజారి అంటే విష్ణువుని. నారమంగజారింగ నిధన్యయైనది. నారము అన్నగంటే ధన్యమైనది అనొచ్చులండి. నారమంగజారింగ నిధన్యమైనది నికృష్టపు జీవి ననుగ్రహింపగా. నికృష్టపు జీవి ననుగ్రహింపగా. నికృష్టపు జీవి ననుగ్రహింపగా. ఎంత నికృష్టుడైనా అనుగ్రహిస్తుంది అది. కాబట్టి అటువంటి గంగ నారము. నారం అంటే జలము అనేటువంటి అర్థం. మనకు నారాయణ అనే శబ్దాన్ని గురించి కూడా ఇప్పుడు గురువు గారు చెప్పారు. ఆపో నారాయితి ప్రోక్తాహన్. కాబట్టి అటువంటి నారము జలము అంగజారింగని నికృష్ట జనంబుల పాలి వచ్చేసింది అదనమాట, అనుగ్రహిస్తుంది నికృష్ట జనులను కూడా. తర్వాత 10 శ్రీ వివి రమణమూర్తి గారు. బెకబెక చకచక అని ఒకచో బెకబెకలో ఆడును చకచక ముసలమ్మునెత్తి జంకించుజుమి. 2 పాదాలు ఇచ్చాం ఆయనకి. ఇంకా టకటక లకలక. అకటకట కలతకును చాలక. అకటకట కలతకును అందులో ఉంది టకటక చూడండి. అకటకట కలతకును చాలక లక కిందకి తీసుకురండి. లకమున ధాత రేఖలను వ్రాసే కదా. లకహ అంటే నుదురు అని అర్థం. అకారాంత పుల్లింగ శబ్దం లకహ. ఇంటికి వెళ్ళాక చూసుకోండి ఎవరికైనా కావాలంటే. లకహ అంటే నుదురు. అకటకట కలతకును చాలక లకమున ధాత రేఖలను రాసే కదా. గయ్యాళి భార్య కోసమని బ్రహ్మదేవుడు నుదుట రేఖలు రాసేట. అది రాసిందని ఎవడు తప్పించుకుంటాడు? కలతకును చా లక లకమున ధాత రేఖలను రాసే కదా.
అకటకట కలతకును అన్న చోట టకటక ఉంది. అకటకట కలతకును చాలా కలకమున్న దేహత రేఖలను రాసే కదా, ఈ లకలకల అయింది. అది పూరణ మొత్తం టకటగా వచ్చేసిందండి. అది అకటకట కలతకును చాలక లకమున. ఇంట్లో కూడా తగద వచ్చిందిట ఎవరికి? బ్రహ్మగారికి. అందుకని ఆయన కూడా కలతకును చాలక లకమున్న దాత రేఖలను రాసే కదా. కానీ నాకు నవ్వొచ్చింది ఏంటంటే, గోపికలు భారతికైనా చెప్పరే అంటారు. ఏది? అక్రూరుడితో పాటు వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడు ఆ సరస్వతిగానే చెప్పండి, ఆయన ఏమన్నా రాత మారుస్తాడేమో అనండి పాప. చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత 11వ దత్తపది శ్రీ ఎస్ ఆదినారాయణ గారు. ఈయనే కదా నేను రౌడీ, కేడి, బాడీ, జీడి ఇచ్చారు. ఈ ఆ దత్తపదులు అయిపోయాక ఇంకంతా అప్పుడు ఇంకా హాసులే. అందరౌడీ విధమున నాలమందు, అందరూ ఔడు అంటే పెదవి అని చెప్పాం కనుక అందరౌడీ విధమున నాలమందు గర్వ బాడియే దుష్టాత్మ కౌరవేంద్ర విడువకే ఢీకొనును గూల్చు భీముడిప్పుడు. 3 పదాలు చెప్పాను, అక్కడి వరకు చెప్పామండి. విడువకే ఢీకొనును గూల్చు భీముడిప్పుడు. ఇంకా జీడి మిగిలింది. దాన జీడిట్టె విడునట్టులవును తొడలు. కాదండి, చీడ కాదు. చీడి అంటే నూలు కండెలు. అప్పుడే తెస్తున్న తాత్కాలికంగా మెత్తగా ఉండే నూలుని చీడి అంటారు. అది ధృతం ఉంది కనుక ఏమవుతుంది? ఇప్పుడు నూలు తీస్తున్నప్పుడు టక్కన తెగిపోతుంది కదా ఇట్టే. దుర్యోధనుడి తొడలు అంత తేలిగ్గా విరగొడతట్టాయన. అద్భుతం అండి, అద్భుతం. విడువకే ఢీకొనును గూల్చు భీముడిప్పుడు దాన అంటే దానం జీడిట్టె విడునట్టులవును తొడలు. చీడు ఇట్టే విడునట్టులు అవును తొడలు. దాన జీడిట్టె విడునట్టులవును తొడలు. ఈ జీడి కోసం ఇంతగా తీసుకురావాల్సి వచ్చింది. అందులోనూ వారు స్వేచ్ఛాంశం ఇచ్చేశారు. కానీ గురువర్యులు ఎంత అద్భుతంగా మహాభారత పరంగా ఆ దుర్యోధనుడి యొక్క వధను గురించి, భీముడి యొక్క పరాక్రమం గురించి చాలా అద్భుతంగా వివరించారండి. మరొక అందరౌడీ విధమున ఉసిరి, మామిడి, దానిమ్మ, నారింజ. ఈయన మొత్తం ఇచ్చేసామా? 3 ఇచ్చామా? ఉసిరెత్తన్ వెదజల్లి ఉసి రెత్తన్ వెదజల్లి మంటలురిదిల్ వ్యోమమ్మునన్ నిండెనయ్య సురాళిన్ గనుమా మిడిన్ విడచిరమ్మ. అందులో మామిడి ఉంది. అయ్య సిరాళిల్ గనుమా. మిడి అంటే గర్వం. మిడిన్ విడచిరమ్మ చూడదానిమ్మహిన్. చూడన్ దానిమ్మహిన్ అనమాట. చూడదానిమ్మహిన్ మసిచేయన్ గమకించురుద్రుడగునవునా రెంజలో వాలియై. అవునా రెంజలో వాలియై. రెంజ అంటే మల్లయుద్ధ విశేషం. అది మల్లయుద్ధంలో ఆంజనేయుడు వాలికి సాటి వస్తున్నవాడై. పదాలైతే 4 అయిపోయాయి. 4వ పాదం మాత్రం ఇప్పుడు చెప్పాలి. అట్లా కసితో వాయుసుతుండు కల్చెగద లంకన్ జానకి చూడుమా. కసితో వాయుసుతుండు కాల్చెగద లంకన్ జానకి చూడుమా. బిలహరి రాగం. ఉసిరిత్తన్ రథదల్లి మంటలురిదిన్ వ్యోమమ్మునన్ నిండెనయ్య సురాళిన్ గనుమామిడిన్ విడిచిరమ్మ చూడదానిమ్మహిన్ మసిజేయన్ గమకించు రుద్రుడగునవునారింజలో వాలియై కసితో వాయుసుతుండు కాల్చెగద లంకన్ జానకి చూడుమా. లంకా దహనం గురించి ఈ పళ్ళతో చాలా అద్భుతంగా చెప్పారండి. తర్వాత 13వ దత్తపది శ్రీ ఎన్ సత్యనారాయణ గారు ఉన్నారండి. రాలేదా? సత్యనారాయణ గారు అంటే కృష్ణ పద్మ ఇచ్చారు కదా, కోడే జగదీశ్వరు. రైట్. గురు శిష్యుల అనుబంధం గురించి. గురుడు కృష్ణ రూపుడు జగద్గురుడయగును. పద్మ పద్మ షట్కమ్మునకు పద్మ బాంధవుడగు. పద్మ షట్కమ్మునకు పద్మ బాంధవుడగు. ఏలకో డెప్పరము
పాత్రుడింతగొనునే ఏలకోడెప్పరము పాత్రుడింతగొనునే అక్కడి వరకు చెప్పామండి. ఛాత్రుడగు జగదీశుండు సద్గురు కృప. ఛాత్రుడగు జగదీశుండు సద్గురు కృప. కృష్ణ, పద్మ, కోడే, జగదీష్ అనేటటువంటి ఇద్దరు శిష్యుల యొక్క ఇంటి పేర్లతో సైతంగా ఇచ్చాను ఆయన. చాలా బాగుందండి. జగదీషు అనే పేరు కూడా వచ్చేసింది. తర్వాత 14వ దత్తపది శ్రీ వి భాస్కర్రావు గారు. వీరికి టామీ, మామీ, తోమి, ధీమి, ఓహో, అదే. నరకవర్ణన చేయమన్నారు. టామీ ఇచ్చాం కదా. అకట మీటు యముండు అందులో ఉంది టామీ. అకట మీటు యముండు పాప జనమల్ల ఆడంగ ధీమిశ్రిత ప్రకృతాకారముతో మిటార మెసగం. తోమి అది ధీమి. అకట మీటు యముండు పాప జనమల్ల ఆడంగ ధీమిశ్రిత ప్రకృతాకారముతో మిటార మెసగం. జ్వాలాంధకోపాది నారక కొండంబుల రూపమామిషముగా. అది జ్వాలాంధకోపాది నారక కొండంబుల రూపమామిషముగా. 4 పదాలు అయితే అయిపోయాయండి. రౌద్రాతిరేకంబునన్ సుకృతాత్ముల్ నరకంబు చూడరు గదా. సుకృతాత్ముల్ నరకంబు చూడరు గదా. సోమాయనౌన్నత్యులై. సోమాయనము అంటే తపస్సు. తపస్సు చేత ఔన్నత్యులైన కారణం చేత ఉన్నతి కలిగిన వాళ్ళు అవడం వల్ల. రెండవది అసలు ఇంకోటి అనొచ్చండి, చాంద్రాయణం అన్న సోమాయనం అన్న కూడా అదే కదా. చాంద్రాయణ వ్రతం చేయటం వల్ల సోమ చాంద్ర అదే కాబట్టి. సుకృతాత్ముల్ నరకమ్ము చూడరు గదా సోమాయన ఉన్నత్యులై. మనమంతా కూడా ఒక ప్రత్యేకమైన పుస్తకం పెట్టుకొని గురువర్యులు ఏవేవైతే ప్రతి పద్యంలో కొత్త పదాలు చెప్తున్నారో అవన్నీ రాసుకొని కంఠస్థం చేయాలండి. నిజంగా సోమాయనం అనేటటువంటి దానికి తపస్సు అనేటువంటిది ఎంత గొప్ప అర్థం అండి. ఎంత అప్రసిద్ధమైనటువంటి ఒక గూఢమైన పదం అది. ఒకటి అద్భుతంగా వచ్చిందండి. పూర్ణ మరొక్క మారు. అకటా మీటు యముండు పాపజనమల్లాడంగ ధీమిశ్రిత ప్రకృతాకారముతో మిటారమెసగన్ జాలాంధకోపాది నారక కొండంబుల రూపమామిషముగా రౌద్రాతిరేకంబునన్ సుకృతాత్ముల్ నరకంబు తోడరు గదా సోమాయనౌన్నత్యులై. తర్వాత 15 శ్రీమతి ఐ సూర్యకుమారి గారు. ఓహో, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీటినేమో రామాయణ అర్థంలో పైగా పూర్తిగా అయిపోయింది వీరిది. ఓ సీతాపతి కావుమాయనను. ఓసి అలా ఇచ్చాం కదా. ఓ సీతాపతి కావుమాయనను సూర్యోత్పన్నుడార్తిన్ జగంబీ సీతావర పాదధూళియని యూహించన్ హనుమంతుడిస్సి సాహంకృతి రావణాఖ్యుడు వయస్సీమార్ధముంగానక. అందులో ఎస్సి వయస్సీమార్ధముంగా నడౌరా సంగ్రామమునందు ఎష్టివలి రామాస్త్రంబులంగోలడే. తర్వాత 16వ అంశం సిహెచ్ పార్థసారథి గారు. వీరు 4 భూతాలను ఇచ్చారు శత్రు విజయం పైన. అది ఈయన ఏకంగా కృష్ణప్రస్థ ఎత్తుకున్నాం. అగ్నిజ్వాలలతో సురారి సమధోర్తారుల్ నసింపంగ. అగ్నిజ్వాలలతో సురారి సమధోర్తారుల్ నసింపంగ ఉద్విగ్నుల్గాగును సూర్యశస్త్రముల పృథ్వీ శస్త్ర సంపత్తితో భగ్నాంగుల్ తురకల్ యమాలయమునన్ పారంగా. భగ్నాంగుల్ తురకల్ యమాలయమునన్ భారంగ ఆకాశ సంలగ్నుల్ హైందవులే జయింతురు నరేంద్ర ప్రాభవౌన్నత్యులై. హైందవులే జయింతురు నరేంద్ర ప్రాభవౌన్నత్యులై. అద్భుతం అండి. 17 శ్రీమతి డి నాగలక్ష్మి గారు. వీరు ధాన్యాలు ఇచ్చారు, నవగ్రహాలను కొనుగోలు, కందులు, రాగులు, నువ్వులు ఒకటి. ఇంకా కరుణం చూపే సలుబ్ధకుండయి. లుబ్ధ అంటే చెప్పగా లుబ్ధక అంటే నక్షత్రం. అందులో ప్రత్యేకంగా ఆర్ద్రా నక్షత్రం. అకారాంత పుల్లింగ శబ్దం లుబ్ధక.
కరుణం చూపె సలుబ్ధకుండై అనాకారుండు రాహుండు చంద్రరవుల్ నిత్య విరాగులుద్ది శుభ సంతానంబులన్ గూర్తురు అంగిరు పుత్రుండును ఏలికన్ దులువ లగ్యం పంగజేయున్. ఏలికన్ దులువ, అందులో కందులున్నాయి. ఏలికన్ దులువ లగ్యం పంగజేయున్ మహోద్ధురుడై. ఇంక దీన్నే మార్చని అలా ఉంచేస్తున్నానండి. నువ్వులు పొంది పొంగుగద మందుండున్ గ్రహాధ్యక్షుడై. మహోద్ధురుడై నువ్వులు పొంది పొంగుగద మందుండున్ గ్రహాధ్యక్షుడై. మందుడు మరి గ్రహాల మీద చెప్పమన్నారు కాబట్టి ఇక మందుడు ఇవాళ శనివారం పైగా. మహోద్ధురుడై నువ్వులు పొంది పొంగుగద మందుండున్ గ్రహాధ్యక్షుడై. మీకు నవధాన్యాలు ఇచ్చాం, గ్రహాలను మీకు తోలేశాం. కరుణంజూప్య సలుబ్ధకుండై అనాకారుండు రాహుండు చంద్రరవుల్ నిత్య విరాగులుద్ది శుభ సంతానంబులంగూర్తురంగిరు పుత్రుండును ఏలికందులు వలగ్యం పంగజేయున్ మహోద్ధురుడై నువ్వులు పొంది పొంగుగద మందుండున్ గ్రహాధ్యక్షుడై. అద్భుతం అండి. తర్వాత 18 శ్రీ ఏ రాజు గారు నాకి జాకి పాకి పీకి పాకిస్తాన్ నాశనం కోరుకున్నారండి. అది వినునాకీ త్రిజగంబులందు భరతం మే పుణ్యదేశంబు. వినునాకీ త్రిజగంబులన్ భరత్ కాదండి, వినునాకీ జగమందు వినునాకీ త్రిజగమ్ములందు భరతం మే పుణ్యదేశం. వినునాకీ త్రిజగమ్ములందు భరతం మే పుణ్యదేశంబు పాప నిజాకీర్ణ నరాధముల్ తొరకలన్ బాంబుల్ వెసన్ వైసి పీకిన వాడే యనగుండు పుణ్యుడు. తుపాకీ నెత్తి, పాకి అలా ఇచ్చాం, తుపాకీ నెత్తి యుద్ధాన దూకిన వీరుల్ మన సైనికుల్ గలుగ పాకిస్తాను నాశంబగున్. ఇది కూడా నిన్ననే పూర్తయిపోయిందండి అద్భుతంగా. గురుగారు మరి కురుక్షేత్ర యుద్ధంలో అందరూ పాండవుల వైపు ఉంటే మన ఆంధ్రులు కౌరవుల వైపు ఎందుకున్నారో నాకు సందేహం. అందరూ ఒకవైపు ఉంటే ఉలిపిరి కట్టితో దారిని సామెత ఉందిలేండి. అదొక్కటే అంటున్నారు మీరు. అసలు చాణూరుడు కూడా మనవాడే. చాణూరాంధ్ర నిషోధన అని విష్ణు సహస్రనామంలో ఉన్నాడే. ఈయన కూడా ఆ రోజులో రాజమండ్రి నుంచి అక్కడికి వెళ్ళేట మధురా నగరానికి. అసలు కాందిశీకులై వెళ్ళి ఏ దేశాన్నైనా బాగు చేసేవాడు తెలుగువాడే. తెలుగువాడికి అంత పిచ్చంటే కొన్ని విషయాల్లో ఏ ఊరు ఎడితే ఆ ఊరి వాళ్ళని మాత్రమే బాగు చేస్తాడు, తాను బాగుపడకపోయినా పర్వాలేదు. అంత మంచివాడు, మా చెడ్డ మంచాడు. మరి ఏం చేస్తాం, మాకున్న లక్షణం అది. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా అంతా వీళ్ళ వల్లే బాగుపడింది. చెమట శ్రీనివాస్ గారు లాంటి మేధావులంతా అమెరికా వెళ్ళిపోయారు. నేను ఒకసారి చెప్పాను, అమెరికా అంటే అక్కడ ఉన్న మెరికలు రావడం వల్ల అసత్వనున్న మెరికలు అమెరికా వచ్చుట అమెరికాకునంత ఖ్యాతి వచ్చే. అదే అది మరి అసలు కాంతిసి అందరూ అక్కడ వాళ్ళు మైగ్రేషన్. చాణూరుని కృష్ణుడు చంపాడు కదా, అందుకని మనం ఇటువైపు ఉన్నామేమో. నిన్న ఇప్పుడు 19వ దత్తపది కె జయకుమార్ గారు రయాన్ రిథిన్ అనేటువంటి పదాలు ఇచ్చారు కదండి. అది ఇంగ్లాండ్ దేశంలో యూరప్ దేశంలో ఉండేటటువంటి దేవతలకు పర్యాయవాచకాలు, దేవతావాచక శబ్దాలు అవి. కాబట్టి అవి కూడా పద సంజ్ఞను కలిగినటువంటి. యూరప్ కంట్రీస్లోట తర్వాత తెలిసిందనమాట, యూరప్ కంట్రీలో రయానా రిథిను అనే పేర్లు చాలా ఉత్తమ దేవతలకు వాడతారని, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే శుభం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. వాళ్ళ పిల్లలంతా అక్కడ ఉండడం వల్ల ఆ పేర్లు వాళ్ళు పెట్టారట. అది తెలియక అన్నాం. రయానా రిథిను ఆ రెండు పేర్లు కూడా ఆ యూరప్ కంట్రీ ప్రభావంతో పెట్టారు. ఏ భాష అయినా ఆ దేశంలో ఉన్నప్పుడు దాన్ని జాతీయం చేసుకోవడం మన జాతి లక్షణం అని చెప్పుకున్నాం కనుక అపార్థం చేసుకున్నందుకు ఏమనుకోవద్దని సభాముఖంగా కోరడం అయినది. 19 జయకుమార్ గారు. హరిరాజే వరయానమై వరలగా అష్టాయుధాల్పూని. హరిరాజే వరయానమై, అందులో రయాన ఉన్నది. హరిరాజే వరయానమై వరలగా అష్టాయుధాల్పూని భేకర పాపాసుర ఘోర వారినిధి అందులో ఉంది.
భేకర ఘోరాసుర భేకర పాపాసుర ఘోర వారిదినుదగ్ర క్రోధముంబూని సంహరణంబుంబొనరిల్చి శాశ్వత పవిత్ర ఆనంద సంధాయిని శరదాకారముతో ప్రశంసితపు పూజలు స్వీకరింపంగదే. అద్భుతం అండి, అద్భుతం. ఇది కూడా నిన్ననే పూరింపబడింది. ఇక 20వ దత్తపది శ్రీ వి సాయి మనోజ్ గారు. వీరు హీరోయిన్ల మీద పడిపోయారండి. బ్రహ్మచారి గారు కూడా మత్త కోకిలం ఇచ్చినట్టున్నాం కదా. అవును గురుగారు. శ్రేయ ఊర్జిత దివ్య శక్తి విరిల్చి తుల్యుని చేయగా. శ్రేయ ఊర్జిత దివ్య శక్తి విరిల్చి తుల్యుని చేయగా. మోయుచుండు పవిత్ర కీర్తిని మోహనీత విదూరుడై. హని అందులో ఉంది మోహనీతలో. మోహనీత విదూరుడై ధూయమాన విరోధి షక్కము. ధూయమాన విరోధి షక్కము దూరమౌగద జాహ్నవిన్. కాయశుద్ధిని బ్రహ్మచారికి గార్హపత్యము తప్పునే. గార్హపత్యము తప్పునే. చాలా బాగుందండి. తర్వాత 21 శ్రీ ఐ శంకర్ గారు. ఓహో ఏసీ కదా ఆయనకి. ఏసీ అనే ఏసీ మూసి కాశీ రాశి. ఏసీ మల్కను మూసినంతట మహాహీనుడు. అయ్యా ధ్వనులేంటో కాస్త నిర్వాహకులు చూడగలరని పరిశీలించగలరని ప్రార్థన. రోడ్డు మీద ఏసీమన్ కను మూసినంతట మహాహీనుండు కారుణ్యవారాసిన్ విశ్వపతీసు జందునో. జగద్రక్షైక మోక్షస్థలిల్ కాశిల్ సాధక పద్మసూర్య నిభ సంకాశిల్ మృడానీ సదావాసం బంధు నివాసముండు జన సౌభాగ్యం మే సౌభాగ్యమో. జన సౌభాగ్యంబే సౌభాగ్యమో. అద్భుతం అండి. లాటానుప్రాస అనుకున్నారు మన సంచాలకులు వారు తెలియజేశారు. 22 కరములే కరములు కమలాక్షుణత్యంచు కరములు కరములను. 22 శ్రీ వి రత్నాకర్ గారు. వీరు కూడా దేశద్రోహుల మీద. ఓహో దోసమంతట వెదజల్లు ద్రోహులార భరత వృక్షంబు పల్లవింపంగగూల్చు క్షుద్ర పాప ప్రకాశరాజులగు మీకు. ప్రకాశరాజు గారు వచ్చారు. క్షుద్ర పాప ప్రకాశరాజులగు మీకు నరకమంద యాతనలు కింకరులిడుదురు. తర్వాత 23వ దత్తపది శ్రీ బాదం హరనాథ్ గారు. రాగాలు అదే వీరు రాగాలు. కాంభోజీ. వీరికి కూడా మొత్తం ఇచ్చేసాము లేదా? అయిపోయింది. వర కళ్యాణి భైరవి అన్నాం అవునా? హర కళ్యాణ్. హర కళ్యాణి భైరవి. హర కళ్యాణి భైరవి బిరబిర వాయింపరావే బిలహరిని చటన్. బిరబిర వాయింపరావే బిలహరిని చటన్. నరకాంభోజీవులకును. కాంభోజీకి నరకాంభోజీవులకును. అయిపోయిందా? మొత్తం చెప్పానా? 4 చెప్పండి. నరకాంభోజీవులపై కరుణను చూపించునొక్క కాశీపురమే. కరుణను చూపించునొక్క కాశీపురమే. నరకాంభోజీవులపై కరుణను చూపించునొక్క కాశీపురమే. 24 శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు. వీరికి కూడా మొత్తం పద్యం వచ్చేసినట్టు. రక్షక భటులు. అది రక్షణమునకు తగినట్టి శిక్షనుంది. రక్షాశిక్ష. పృథ్వీకెంతయు ప్రీతి సుభిక్షమిచ్చి. పృథ్వీకెంతయు ప్రీతి సుభిక్షమిచ్చి. తర్వాత కక్ష కదా. కక్ష భరతలోక క్షమావర్తి నిరత కీర్తి. భరతలోక క్షమావర్తి నిరత కీర్తి మనదు పోలీసు మూర్తి ధర్మ ప్రవర్తి. అది
రక్షక భటుల కోసం మరొక్క మారు కరతాళ ధ్వనులండి. మనదు పోలీసు మూర్తి ధర్మ ప్రవర్తి. చాలా మంచి ప్రశ్న. తర్వాత ఈ 25వ శతావధానంలో 25వ దత్తపది, చివరి దత్తపది శ్రీమతి గాలిరెడ్డి శాంతారెడ్డి గారు వారి వివాహం మీద చెప్పమన్నారు. అది అన్నారు కదా, కలుపు తెలుపు వలుపు గెలుపు. అది వలపు శంకలతో ఎత్తుకున్నట్టున్నాము, అంతేనా? అదే గురుగారు, ఆ. మరి చివరికి వచ్చే సంగతి వెళ్ళిపోను. ఈ దయ్యము అంటాం కదా, ఆ దయ్యము అది పుంలింగమా స్త్రీలింగమా కొంచెం తెలియజేయాలి మీరు. దయ్యము పదము పుంలింగమా స్త్రీలింగమా? దైవము ప్రకృతి అంటే అది దయ్యము తెలుగులోకి వచ్చింది, అందులో ఏముంది పెద్ద. అయితే కాకపోతే ఏంటంటే మాది ప్రకృతి, మీది వికృతి. మామూలుగా దెయ్యం పట్టింది అంటాం కదా, అందుకని కొంచెం అనుమానం వచ్చింది. వలపు శంకలు పుణ్యం ములులికి తీర్చి, పుణ్యాత్ముడు అన్నాం. వలపు శంకలు పుణ్యాత్ముడు లికి తీర్చి అన్నాం. అది మొత్తం మీరు ఇచ్చేసినట్టు భజన లేదా? నిన్న అయిపోయిందండి, మొత్తం పద్యం అయిపోయింది. వలపు శంకలు పుణ్యాత్ముడు లికి తీర్చి. రవీంద్ర గారు కదండి. వలపు వలపు అయిపోయింది, కలుపు అయిపోయింది, తర్వాత గెలుపు రావాలి. గెలుప వలపు శంకలు పుణ్యాత్ముడు లికిదీర్చే, మా రవీంద్రుడు గెలుపులో మర్మమెరిగే. అద్భుతం. అది గెలుపు కూడా వచ్చేసింది, ఇక తెలుపు రావాలి. తెలుపు మా శాంత నీ హృదయ చిత్రీకరణం. అది తెలుపు మా శాంత హృదయ చిత్రీకరణ. తెలుపు మా శాంత హృదయ చిత్రీకరణము అనుచు మా తండ్రి మా వివాహము చేసే, అనుచు మా తండ్రి మా వివాహము చేసే. అత్యద్భుతంగా 26 సమస్యలు, 25 దత్తపదులు, వాటి పూరణలు అత్యంత వేగంగా మనోహరంగా విద్వాంసులు అందరూ కూడా హర్షోత్కర్షతో పులకించిపోయే విధంగా ఈ పవిత్ర పట్టణమైనటువంటి కాశీనగరంలో మనం 25వ శతావధానంలో గురువర్యుల యొక్క ముఖామృతంగా ఈ పద్యాలన్నింటినీ కూడా విన్నామండి. ఇంత తొందరగా ఈ సమస్యలను, అదేవిధంగా దత్తపదులను, ఆ ఇచ్చినటువంటి దత్తపది ఒక్కొక్కటి ఎలా ఉందండి, ఒక్కొక్కరు ఏమన్నా తగ్గారా? ఎంతో సహృదయులు కదా మరి. కాబట్టి ఆ ప్రతి ఒక్క పదాన్ని కూడా అద్భుతంగా ఆ అంశంతో ఇముడుస్తూ అనేక ఈ ఏమండోయ్ మర్చిపోయాను, శాంత గారు రవీంద్ర గారితో పెళ్ళయిన సమయంలో మా చెక్కేది. కాబట్టి చెక్కేస్తారా? కాబట్టి సమస్యలు దత్తపదులు ఇప్పుడు పూరణలు అయిపోయాయి, వర్ణనలు కూడా నిన్ననే పూరణ అయిపోయాయి. కాబట్టి 76 చెప్పాలి, ఎందుకంటే ఆ సమస్యలు 26 ఆశువులు అవ్వగొడితే 76 పూరణాంశాలన్నీ కూడా పూర్తిగా అయిపోయి, ఇక ఆశువులు మాత్రం 25 మిగిలాయి. ఇప్పుడే పూర్తి చేద్దామండి. అందుకే ఆశువులు అవగొట్టేస్తే ఇంకా అయ్యో అలాగే అత్యద్భుతంగా అనుకున్న సమయానికన్నా ముందే 75 అంశాల పూరణలు పూర్తయ్యాయి. ఆశు ప్రాష్టికులకు స్వేచ్ఛగా అడగడానికి, అద్భుతమైన పద్యాలు వెలువరించడానికి చక్కని అవకాశం దొరికింది. ఇవాళ 3 గంటలకు విశ్వనాథుని దర్శనానికి అవకాశం ఉంది. సుబ్బారావు గారు వచ్చి ప్రకటిస్తారు. నేను అధికారికంగా మళ్ళీ చెప్తాను, సిద్ధమైతే అయ్యి ఉండండి. వెంటనే 1 గంటకు భోజనాలు చేయండి, ఆశువులు అయ్యేదాకా వెళ్ళవద్దు. ఆశువులు అయినాక భోజనాలు చేయండి. ఇప్పుడు విశిష్ట అతిథిగా విచ్చేసిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ప్రస్తుత ఆచార్యులు, విద్వత్ కవి,
బహు గ్రంథకర్త పరిశోధకులు శ్రీ ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారిని అభినందన సందేశం క్లుప్త రమణీయ సుందరంగా అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న దర్శనం ప్రభాకర్ గారికి, అవధాన సరస్వతులు, మీ అందరి గురువర్యులు అయినటువంటి ఈనాటి అవధాని శతావధాని వద్యపర్తి పద్మాకర్ గారికి, సభలో ఉన్న విద్వన్మూర్తులకు ఎల్లరకు నా నమస్సుమనస్సులు. మిత్రులారా కూర్చోండి, మిత్రులారా కూర్చోండి. తిరుపతి వెంకట కవులు ఒకసారి అవధానం చేస్తున్నప్పుడు స్త్రీ శబ్దం ఏ లింగం అని అడిగారట. అడిగితే వెంటనే చల్లపిల్లవారు చెప్పారట, మతి ఉంటే స్త్రీలింగం, మతిపోతే పుంలింగం పోరా అని చెప్పేసి అన్నట్ట. అట్లాంటి మతులు లేని వాళ్ళు కాకుండా స్థిమితమైన మతితోటి కూర్చొని అవధానాన్ని ఆలకిస్తున్నటువంటి ఎందరో విద్వన్మూర్తుల సభలో ఉన్నారు. వాళ్ళందరికీ నా మనస్సులు. అలవోకగా వర్ణనలు, దత్తపదులు, ఇంకోటి సమస్య 75 ఇప్పటికే చాలా త్వరితగతిన పూర్తి చేశారు. మిగిలిన ఆశువులు ఉన్నాయి. ఏ అవధాని శక్తి అయినా సరే దత్తపదుల్ని విరచడంలో అతని చమత్కారము, శాబ్దిక శక్తి తెలుస్తుంది. అలాంటి శాబ్దిక శక్తిని అలవోకగా ప్రదర్శించి నిరూపించినటువంటి పూజ్యులు అవధానులైనటువంటి వద్యపర్తి పద్మాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మా విశ్వవిద్యాలయంలో ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాకు ఉపాధ్యక్షులుగా, వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే భారత రాష్ట్రపతిగా చేసిన ఆయన, మనం ఉపాధ్యాయ దినోత్సవం చేసుకునేటువంటి ఆయన గీతా లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చారు. గీతా లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత మాలవయ్య గారు ప్రసంగిస్తూ, ఈవేళ గంగకు వరద వచ్చింది అన్నట్ట. అంటే మామూలుగా ఈవేళ గంగ మాకు నిండుగా కూలంకష అన్నదానికి సార్థకంగా ప్రవహిస్తోంది. గంగ ఈవేళ ఒడ్లు ఒరుసుకొని బాగా వరద నీటితోటి ప్రవహిస్తోంది. రాధాకృష్ణ గారి ప్రసంగం ఆ రోజున ఆ గంగ ఉధృతంగా ప్రవహిస్తూ వరద వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగా ఉన్నది అని చెప్పడం ఆయన తాత్పర్యం. అలాగే వారు సంస్కృత సమాసాలని అలవోకగా ఆ దత్తపదుల్లో వాటిలో ప్రసరిస్తున్నప్పుడు నాకు గంగ మళ్ళీ ఇక్కడ ప్రవహిస్తోందా అని చెప్పేసి, వారి నోటి వెంట ప్రవహిస్తుందా అని చెప్పేసి అనిపించింది. అలాగే ఆశువులతోటి మనందరం కూడా మరొకసారి ఆనంద తన్మయులం అవుదాము. నా ప్రసంగాన్ని రేపటికి మరికొంత వాయిదా వేస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు బూదాటి వారికి. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. శారదామాత శృంగేరిలో ఉన్నా, బాసర్లో ఉన్నా, ఇక్కడ విశాలాక్షిగా కొలువై ఉన్న ఆ అమ్మనే. ఆ అమ్మ దయ అందరిపైన ఉండాలి. అత్యద్భుతంగా 26 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనల పూరణ పూర్తయింది. ఇప్పుడు ఆశువంశాలను స్వీకరించబోతున్నారు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్యపర్తి పద్మాకర్ గురువు గారు. ఈ అంశాలను ఇవ్వడానికి నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వచ్చి తమ తమ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ పవన్ సిస్లా గారు, వారు ప్రత్యేకించి దుబాయ్ నుంచి వచ్చారు. అపార గురుభక్తి సంపన్నులు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది గురువు గారికి ఎంత శిష్యులంటే వారిని ముందుకొచ్చి కూర్చోండి, వరుసలు కూర్చో.
ఎంత గొప్ప శిష్యులంటే వారు అజ్ఞాతంగా ఎక్కడో ఉండి కూడా ఇక్కడికి అవసరమైనటువంటి అన్ని సేవలు చేస్తారు. గురువు గారి పైన అపారమైన భక్తిని వారు కురిపిస్తూ ఉంటారు పవన్ శిష్లా గారు. అలాగే శ్రీ చల్లా అన్నపూర్ణ. ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే మొన్న డిసెంబర్లో దుబాయ్లో శతావధానం చేయించారు వీళ్ళంతా. మళ్ళీ ఇప్పుడు రేపు డిసెంబర్లో ఇంకో శతావధానం 27వ శతావధానం చేయిస్తున్నారు. అలాగే లండన్లో అవధానం శ్రీనివాస్ గారు, బ్రెస్టల్ అండి ఆయన ఉండేది, డాక్టర్ గారు, ఆయన భార్య కూడా డాక్టర్ వస్తు, వాళ్ళు అక్కడ 2వ శతావధానం. అంటే ప్రతి దేశంలో వీళ్ళు చేస్తున్న సేవ భక్తి ఇంకేం వర్ణించలేము. ఉదాహరణకి ఇప్పుడు చెమట శ్రీనివాస్ గారు మీకు అలా కనబడుతున్నారు, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టినప్పటి నుంచి పాడిన మొత్తం పాటలన్నీ ఆయన దగ్గర రికార్డు పెట్టి ఆయనకి ఎంతో లిఫ్ట్ ఇచ్చిన వాడు ఆయన అభిమానంతో. అప్పుడు ఆయన అన్నాడు ఒకసారి ఒక వేదిక మీద, నా యావత్ జీవితం పాడిన పాటలు నాకు గుర్తులేవు, ఈయన దగ్గర ఉన్నాయని. శ్రీ చల్లా అన్నపూర్ణ ప్రసాద్ గారు వారు ఉన్నారా? వారు వస్తారు. శ్రీమతి ఉప్పలధడియం శైలజ గారు, శ్రీమతి రంగి కమల గారు, శ్రీమతి వడ్డాది బాల గాయత్రి గారు, దయచేసి వచ్చి మీ వరుసలో కూర్చోండమ్మా. శ్రీ మల్యాల బాలసోమేశ్వరరావు గారు, శ్రీ ఏ శ్రీనివాస మారుతి గారు, శ్రీ ఎన్విఎస్ శ్రీనివాసమూర్తి గారు. క్రమం ఒకటి అటు ఇటు అయినా పర్వాలేదమ్మా, మీరు వచ్చి కూర్చోండి, ఎందుకంటే ఆశ్వే కదా, దానికి మళ్ళీ ధారణ అవసరం లేదు కనుక. శ్రీ ఎంవి సోమేశ్వర్లు గారు, శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు, శ్రీ శిఖా గణేష్ గారు, శ్రీ వైవి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి మండపాక అరుణకుమారి గారు, శ్రీమతి మరుమాముల అపర్ణ గారు, శ్రీమతి మరుమాముల రుక్మిణి గారు, శ్రీ మధునూరి వెంకట్రామ శర్మ గారు. గురుగారు వచ్చి కూర్చోవాలి. శ్రీ మధునూరి వెంకట్రామ శర్మ గారు, శ్రీమతి పంతుల గాయత్రి గారు, ప్రజ్ఞ గారు, శ్రీ వి సత్యవతి గారు, ధవళరాణి గారు, శ్రీ పాలగుమ్మి షాండిల్య గారు, శ్రీమతి మరుమాముల ఉమాదేవి గారు, డాక్టర్ పిటిజీవి రంగాచార్యుల వారు. మీరు అక్కడ కూర్చొని అడిగినా పర్వాలేదు. గురువు శ్రీ చల్లా రామచంద్రమూర్తి గారు, శ్రీ కరువది రాధాకృష్ణమూర్తి గారు. ఇందులో కొందరు ఉండకపోవచ్చు. మొదలెడదామండి. శ్రీ పవన్ శిష్లా గారు తమ మొదటి ప్రశ్నను సంధిస్తారు. నాన్న నీ దారి కానీ తాత ఆయనకో మైకు, ఏ మైకులో ఏమున్నదో అది.